గారికి అన్న సంజీవ్ అన్న గారికి అయితే విష్ణు అందరికీ కూడా మీ అందరి నమస్కారం తెలియజేస్తాను. ఇంతకుముందు మాజీ మంత్రివర్యులు స్పష్టంగా కూడా ప్రతి ఒక్క విషయం మీకు చెప్పడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఇవాళ మీడియా ముందు రావడం కూడా మా ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ యొక్క జయంతి అయితే కేసీఆర్ గారు వారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇతర రాష్ట్రాల్లో మా లంబాడలు ఎక్కువ మంది ఉన్నా కూడా ఎవరు గుర్తించకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడలు దాదాపు అత్యధికంగా ఉన్నారు కాబట్టి దాదాపు 55 నుంచి 60 నియోజకవర్గాల్లో మా ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అక్కడ ఏ చేయాలన్నా కూడా లంబాడలు ప్రత్యేకంగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కేసీఆర్ గారు దాన్ని గుర్తించి తండాలను గ్రామ పంచాయతీ చేసి మా బిడ్డలే వాళ్ళే అక్కడ ప్రజాప్రతినిధిగా ఉండే విధంగా చేసి 10% రిజర్వేషన్ కల్పించి మా బిడ్డలకు వాళ్ళ మెడికల్ కాలేజీలో కావచ్చు మీరు అన్ని చోట్ల కూడా రిజర్వేషన్లు కల్పించిన మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ తరఫున వారికి మరొకసారి మనస్ఫూర్తిగా మా జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు తెలంగాణ 15వ తారీఖు నాడు మన తెలంగాణ భవన్లో అందరం అంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరం కూడా కలిసి ఇక్కడ భోగి బండారో కార్యక్రమం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా చేసి అందరం కలిసి కూడా ఇక్కడ కేటీఆర్ గారు స్వయంగా ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు. మీ అందరూ కూడా హాజరు కావాలని ఇదే మా పిలుపుగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెక్ట్ గా అంబేద్కర్ సంబంధించిన ఓసీ స్కాలర్షిప్ ఇతర దేశాల్లో వెళ్ళి మా పిల్లలు చదువుకుంటా ఉంటే టైంకి వాళ్ళకి విద్యకి ఇబ్బంది కలగకుండా వచ్చేది. ఇవాళ వరకు ఈ 14 నెలల్లో ₹1 కూడా వాళ్ళు ఈ ఓసీ స్కాలర్షిప్ కి రిలీజ్ చేసి లేదు. చాలా మంది పిల్లలు మధ్యలోనే మన గిరిజన పిల్లలు చదవకుండా కూడా డబ్బులు కట్టలేక వాపసు వస్తా ఉన్నారు. ఈ సేవల జయంతి సందర్భంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి ఈ ఓసీ స్కాలర్షిప్ ని రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. మా కేసీఆర్ సార్ ఏమో ములుగు నియోజకవర్గంలో పర్యటనలో అది ఉద్యోగం టైంలో పోయినప్పుడు భాగ్య తండాలో పోయినప్పుడు ఒక గిరిజన బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఎట్లయితే ఆ రోజు వారి మైండ్ లో కలిసి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇచ్చిండ్రో ఈ సందర్భంగా మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీ 420 హామీల్లో తులం బంగారాన్ని కూడా మా బిడ్డల కంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అందరికీ కూడా తులం బంగారం కూడా ఈ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఇవ్వాలి. ఇప్పటి నుంచైనా కనువిప్పు కలిగి మీరు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మీకు ఒకటే మన ఇంతకుముందు సత్యరాథుడు గారు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం ఓరగబెట్టిండ్రంటే మీరు రైతు ఆత్మహత్యలు ఓరగబెట్టిండ్రు. గిరిజన పాఠశాలలో విష జ్వరం సరిగ్గా భోజనాలు పెట్టకుండా వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు ఉసురు తీసుకొని కూడా దాదాపు 58 మంది విద్యార్థులు చనిపోయేటట్టు వాళ్ళ చావుకు వాళ్ళ హత్య చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. అదే ఒక్కటే కాదు, ఇవాళ దాదాపుగా చాలా మందికి అన్ని వర్గాల్లో చాలా పిల్లలకందరూ కూడా 2 వీలర్ ఇస్తా ఉన్నారు. ప్రత్యేకంగా అయితే మా గిరిజన బిడ్డల యొక్క భూముల్ని కూడా లాక్కునే పని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని ఈ సేవాల జయంతి సందర్భంగా కూడా అందరూ కూడా మేల్కోవాలని చెప్పి మరొకసారి తెలియపరుస్తూ